హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అటుకులతో ఇంటిల్లిపాదికి హెల్తీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. అటుకులతో ఒక్కసారి ఇలా పొంగనాల్ని ప్రిపేర్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మరి అటుకులతో చేసుకునే ఈ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల అటుకులు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకున్నాను. మీరు పలుచగా ఉన్నవైనా ఏవైనా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు అటుకుల్లో వాటర్ వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే అటుకుల్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా అటుకుల్ని కడిగేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బొంబాయి రవ్వ అండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, సూజీ రవ్వ అది వేసాను. అదే కప్పు క్వాంటిటీలో 1 కప్పు పెరుగు వేసుకున్నానండి. పెరుగు, అటుకులు ఇంకా రవ్వ ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపి 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టానండి. 5 నిమిషాలకు చూడండి, పెరుగు, వాటర్ ఇంకా అటుకులు, రవ్వ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నానిపోయినాయండి. వీటన్నింటినీ కూడా ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఈ అటుకుల మిశ్రమాన్ని మెత్తగా మనం మిక్సీ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎక్కడా కూడా చిన్న చిన్న పలుకులు అనేవి లేకుండా మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి ఒక చిన్న ఆనియన్ అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అండ్ అలానే ఒక క్యారెట్ అండి. క్యారెట్ తురుముకొని వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దాంట్లోకి కరివేపాకు అండ్ అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని నేను ఇక్కడ మొత్తం కలిపేసుకుంటున్నానండి. గరిటెతో కలుపుకోవటానికి నాకు వీలు కాలేదు, అందుకోసం నేను ఇక్కడ చేయి పట్టి శుభ్రంగా మొత్తం అన్నీ కలిసే విధంగా కలిపేసుకున్నానండి. చూడండి, మొత్తం అన్నీ కూడా కలిసిన తర్వాత ఈ విధంగా మనం పొంగనాలు వేసేసుకోవటమే అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల ప్యానం ఉంటుంది కదండి, అదైతే పెట్టేసుకున్నాను. పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఈ గుంతల్లోని. మీరు కావాలి అనుకుంటే పునుగుల్లాగా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కానీ నేను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కాబట్టి ఇక్కడ పొంగనాల్లాగా వేసుకుంటున్నానండి. స్పూన్ సహాయంతో గుంతలు మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకున్నాను. మీ దగ్గర ఆయిల్ బ్రష్ ఉంటే దాంతో అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను పొంగనాలు ప్యాన్లో ఆయిల్ వేసాం కదండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చేత్తోనే వేసేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే స్పూన్తో అయినా వేసుకోవచ్చు. చేత్తో వేసుకుంటే త్వరగా అయిపోతుందని నేను చేత్తో వేసుకొని సిమ్లో పెట్టి మాత్రమే ఈ పొంగనాల్ని కాల్చుకుంటున్నానండి. చూడండి, ప్యాన్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి, అప్పుడే మనకి మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయండి. లేదు అనుకుంటే మధ్యలో ఉన్న 3 ఫ్రై అయిపోయి ఆ చివర్లకి మనకి గ్యాస్ హీట్ అనేది వెళ్ళదు కదండి, అప్పుడు అవి సరిగా ఫ్రై అవ్వవు. అందుకోసం మనం ప్యాన్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఈజీగా మనకి టర్న్ అయిపోతున్నాయండి. అటు నుంచి ఇటుకి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా. చూడండి, ఇక్కడ ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా మంచిగా 2 సైడ్స్ కాల్చేసుకొని ఇలాగా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అటుకులు ఉంటే చాలు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెరుగు లేదు అనుకుంటే ఒక నిమ్మకాయని మనం పిండేసుకోవచ్చండి పులుపు కోసం. పెరుగు లేదు అనుకుంటే నిమ్మకాయ వాడుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు పెరుగైనా వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఇలా మనం గుంత పొంగనాలను అయితే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ టైం స్నాక్గా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ గుంత పొంగనాలు రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.